ప్రమాదం తర్వాత కొందరు కాంట్రాక్ట్ కార్మికుల లెక్క తేలడం లేదంటున్నారు కార్మిక సంఘాల నేతలు. కంపెనీ యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి కాంట్రాక్ట్ కార్మికుల లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. మనము పూర్తిగా నిర్లక్ష్యం జరిగి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగినా ఇప్పటికీ 4 రోజులు అవుతూ ఉంది, కానీ యాజమాన్యం సరి అయినటువంటి స్పందన లేదు. కంటి తుడుపు చర్యగా నిన్న ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసి ఈరోజు చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికీ అసలు ప్రమాదం జరగగానే వెంటనే ఎంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకు చెప్పవలసినటువంటి బాధ్యత యాజమాన్యం ఉంటుంది, కానీ ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది. అట్లనే ఈరోజు ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అనేటటువంటి లిస్టులు లేవు, రికార్డులు లేవు. అసలు రికార్డులు ఇప్పటిదాకా తేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు అంటే భద్రత లెక్క లేదు, వాళ్ళ కార్మికులుగా గుర్తించే పరిస్థితి లేదు. కానీ ఈరోజు వాళ్ళ లీస్టులు లేకపోవడం, రికార్డులు లేకపోవడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటిది. ఇప్పటికీ ఈరోజు అనేక మంది కార్మికులు తిరుగుతూ ఉన్నారు. ఇంకా చాలా బీహారు, బెంగాలు, ఒరిస్సా, జార్ఖండ్ ఈ రాష్ట్రాల నుంచి సమాచారం లేక వాళ్ళు ఇక్కడ దాకా రానటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ నిన్న పనేసి హాస్పిటల్లో ఒక కార్మికుడు చికిత్స పొందుతూ ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటిదాకా రానటువంటి వాళ్ళకు సమాచారం ఉందా లేదా అనేటటువంటిది కూడా ఈరోజు తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఇక కార్మికుల యొక్క జీవితాలు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలకు తెలియనటువంటి పరిస్థితిలో యాజమాన్యాలు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యాజమాన్యం మీద వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. రికార్డులన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క రికార్డులన్నింటినీ బయటపెట్టాలి.